హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు ప్రకటన గ్రంథంలో మరి ప్రాముఖ్యంగా గ్రంథం ఆఖరి భాగంలో శ్రమలో ఆఖరి దినాల్లో సంభవించేటువంటి పాత్రల గురించిన విశ్లేషణ మనం చేయడానికి ప్రయత్నం చేశాం. ఇప్పటికీ 7 పాత్రల్లో నుండి ఎన్ని పాత్రలను పూర్తి చేసుకోగలిగాం చెప్పాలి. 4 పాత్రలు పూర్తయిని మరొక 3 పాత్రలు ఉన్నాయి. ఈ 3 పాత్రలు కూడా అద్భుతమైనటువంటివే. పైగా ఈ పాత్రలు అనేటువంటివి అందరికీ కూడా వర్తించేవి కాదు, కానీ కేవలం యాంటీ క్రీస్తు విరోధిని ఆచరించేటువంటి ఆరాధించేటువంటి వాడికి లోబడేటువంటి వ్యక్తులకి సంభవించేటువంటి ఇబ్బందులు శ్రమలని చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. కాబట్టి ఇంకా 3 పాత్రలు ఉన్నాయి. ఇంక 3 పాత్రలు అయిపోయిన తర్వాత ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అని అనుకోవద్దు. మాట్లాడుకుంటే చాలా మాట్లాడుకోవచ్చు. దేవుని ప్రేరణ మేరకు మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి పాత్ర 5వ పాత్ర. 5వ దూత తన పాత్రని ఎక్కడ కుమ్మరించింది, కుమ్మరించబడినప్పుడు ఏం జరిగింది అనేటువంటి అనేక విషయాలు, వాస్తవానికి ఒక అద్భుతమైనటువంటి వాస్తవాన్ని, అన్నిటికీ మించిన ఒక పాఠాన్ని దేవుడి పాత్ర నుంచి మనకి నేర్పించబోతా ఉన్నాడు. ఒక వాస్తవం బయటపడుతుంది, ఒక పాఠం కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 10వ 11వ వచనాన్ని కని మనం చదివినట్టయితే అక్కడ 5వ పాత్ర యొక్క ప్రస్తావన కనబడుతుంది. మరొకసారి నాతో పాటుగా మీరు కూడా దాన్ని ధ్యానించే ప్రయత్నం చేయండి. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి అనేటువంటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది. 5వ దూత తన పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యం ఏమైందంట, చీకటిమయం ఆయను అనేటువంటి మాట కనబడుతూ ఉంది. ఇది ఎంతమందికి అర్థమైంది? ఈ 5వ భూత పాత్ర మాకు అర్థమైందండి, ఆ భావన మాకు అర్థమైంది అన్న వాళ్ళు కొంచెం అర్థమైనా సరే చెయ్యెత్తే ప్రయత్నించండి. కొంచెం అర్థమైన, ఎంత అర్థమైన ఎంత నిర్మోహటంగా ఎత్తవచ్చు. కష్టమే. మీరు లేఖనాన్ని కానీ జాగ్రత్తగా గమనించినట్టయితే 5వ దూత తన పాత్రని కుమ్మరించింది క్రూర మృగము యొక్క సింహాసనం మీద. అయితే చీకటి ఎక్కడ కమ్మింది? సింహాసనం మీద కమ్మిందా, రాజ్యం మీద కమ్మిందా? కుమ్మరించబడిందేమో ఒక చోట, చీకటి అంతా కూడా చీకటమయమైందంతా కూడా మరొక చోట కింద అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి నేను అదే అంటాను, ఎప్పుడు కూడా బైబిల్ అంటేనే చాలా జాగ్రత్తగానే మనం చదవాలి. ప్రకటన గ్రంథం మరి ఒళ్ళు దగ్గర పట్టి పెట్టుకుని దైవ సంబంధమైన సహాయంతో చదవకుండా మనకి నచ్చిన విధంగా దాన్ని ఆపాదించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే చాలా తీవ్రమైనటువంటి శాపాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అలాగే మా అమ్మగారు కూడా మాట అన్నారు సేవలోకి వచ్చి ముందు, బాబు నువ్వు పట్టుకునేది బైబిల్ అని మాత్రం అనుకోవద్దు, అది అగ్ని పట్టుకుంటున్నావు, దాంతో కొంచెం ఏమన్నా తేడా పాడాలైనా లేకపోతే కొంచెం ఏమన్నా అజాగ్రత్తగా దాంతో వ్యవహరించినా అది కాలిపోదు, అది నిన్ను కాల్చేస్తుంది అని హెచ్చరికిచ్చి ఇక్కడికి నన్ను సేవలోకి మా అమ్మగారు పంపించడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే 5వ దూత తన పాత్రను ఎక్కడ కుమ్మరించింది? క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరిస్తే తన రాజ్యం అంతా కూడా ఏమైపోయిందంట, చీకటి అయ్యను అనేటువంటి మాట కనబడుతూ ఉంది. కాబట్టి
దీన్ని మాట్లాడాలి అంటే చాలా వచనాల్ని మీకు చూపిస్తేనే కానీ మీకు అర్థం కాకపోవచ్చు. అయినా సరే చాలా వచనాలు చూపించటం వల్ల కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక వచనాన్ని వివరించడమే చాలా కష్టతరం అవుతున్నప్పుడు దీంతో పాటుగా ఇంకొక 3-4 వచనాలను కానీ నేను ఇంటర్లింక్ చేశాను అనుకోండి, ఇంకా మీ అందరికీ కన్ఫ్యూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఏ వచనం యొక్క ప్రస్తావన కూడా చెయ్యకుండానే దీన్ని మీకు అర్థమయ్యేటువంటి విధంగా నేను తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. మీరు కానీ గమనిస్తే ఈ 5వ పాత్ర క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించబడెను, తన రాజ్యం అంతయు కూడా చీకటి ఆయను అనేటువంటి మాట కనబడుతుంది. ఒక వచనం మీకు గుర్తు రావాలి. ఏమనంటే వద్దులే, వచనంలోకి వెళ్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఆకాశము దేవుని సింహాసనము, భూమి తన ఎక్కడుంది చెప్పండి. వచనాలు టక్టక్గా గుర్తొస్తాయి కానీ ఎక్కడుందో మనం చెప్పలేం, చాలా కష్టమే. వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆకాశము ఆయన సింహాసనం అయితే భూమి తన పాదపీఠం అని చెప్పి అక్కడ రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అంత ఎత్తుగా ఉన్నాడనా? ఆయన ఆకాశంలో కూర్చుంటే భూమి మీద ఆయన పాదాలు ఆయన కాళ్ళు వేలాడుతున్నాయనా దాని అర్థం? మరి ఏంటి దాని అర్థం? ఆకాశము తన సింహాసనము, భూమి తన పాదపీఠంగా చేసుకున్నాడు అంటే ఆయన అంత ఎత్తున్నాడని కాదు, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలియపరిచేటువంటి మాట అది. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బల ప్రభావములను పోల్చడానికి ఉపయోగించినటువంటి మాటే తప్ప ఆయన అంత ఎత్తుగా ఉన్నాడనో లేకపోతే ఆయన అక్కడ కూర్చుంటే కాళ్ళు భూమి మీద వేలాడుతున్నాయనే ఉద్దేశం కాదు, కానీ ఆయన శక్తిని పోల్చడానికి ఉపయోగించినటువంటి మాట. వాస్తవానికి ఆయన ఆకాశం అందే ఉన్నాడు, భూమి తన పాదపీఠముగా చేసుకున్నాడు. భూమి ఆయనకి అంత లెక్కలేదు అని అనడానికి వీలు లేదు, కానీ ఆయన రేంజ్ అది అనే విధంగా అది పోల్చడానికి ఉపయోగపడింది అన్నమాట. మీరు ఎప్పుడన్నా రాజుల కాలానికి సంబంధించినటువంటి సినిమాలు ఏమన్నా చూసారనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. చూసుంటే అంటున్నాను, చూడమని నేనేమనట్లేదు, కానీ ఒకవేళ చూస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. రాజుగారు అంతఃపురంలోకి వచ్చి తన సింహాసనాన్ని అధిష్ఠించుకున్న తర్వాత తన కాళ్ళు దగ్గర చిన్న స్టూల్ ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా? చిన్న స్టూల్ అనేటువంటిది కనబడతా ఉంటుంది. ఆ స్టూల్ మీద ఆయన ఏం చేస్తూ ఉంటాడు? కాళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అయితే సాతానుగడికి దేవుని యొక్క పాదపీఠం సింహాసనం వాడికి. మన దేవుని ఆకాశం సింహాసనం, భూమి ఏమో పాదపీఠం. అయితే ఆయన ఎక్కడైతే కాళ్ళు పెట్టాడో ఆ చిన్నపాటి భూమి సాతానుగాడి సింహాసనం. అంటే సాతానుగాడి యొక్క రేంజు ఎంత తక్కువ ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన ఎక్కడైతే కాళ్ళు మోపాడో ఆ ప్రాంతం మీద వాడి సింహాసనం వేసుకున్నాడు. అంటే దేవునితో వాళ్ళని పోల్చడమే కుదరదు, పోల్చడానికే నాకు ఇబ్బందిగా ఉంది. ఒకవేళ పోల్చినప్పటికీ కూడా దేవుని పాదాల కింద సాతానుగాడు ధూళితో సమానము. అంత వేస్ట్గాడు వాడు. ఆడు ఏ విధంగా కూడా దేవునితో పోల్చుకోవడానికి 1% కూడా అవకాశం లేదు. దేవుడు వలే మారిపోదాం, దేవుడు వలే అయిపోతాను, దేవుడికి చెందవలసిన మహిమని పొందేసుకుందాము అని ఆడు అనుకున్నాడు. కానీ వాస్తవానికి ఆడు ప్రశ్నించుకుంటే, ఒరే ఆయన పాదాల కింద ధూళికి కూడా సరిపోవు కదరా నువ్వు అని అంటాను నేను. ఆయనతో నీకు పోలికేటి? ఆయన రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? కానీ వీడి బిల్డప్లు ఎలాగుంటాయి? గర్జించు సింహము వలే, నాకేం తక్కువ, నాకేం కొదువ, నేను ఎవరికంటే తక్కువ, నేను ఎందులో తక్కువ అన్నట్టుగా బిల్డప్లు ఎక్కువైపోతూ ఉంటాయి. కానీ వాస్తవానికి వాడి గురించి ఆలోచన చేస్తే, పాస్టర్ గారు వాడి గురించి పోల్చి మాట్లాడాడంటే సముద్రంలో బర్డ్ డ్రాపింగ్ అంతా, గాలిలో ధూళంతా, ఏనుగు పాదాల కింద చేమంతా, వాటితో పోల్చడానికి కూడా నా మనసు అంగీకరించట్లేదు. అంత వేస్ట్, అంత చిన్నగా చూస్తూ ఉంటాడు సాతాను దేవుడు ఎప్పుడో కూడా. కానీ వీడేమైపోదాం అనుకుంటాడు? ఏకంగా దేవుడు వంటి వాడిని అయిపోదామని వీడి బిల్డప్ కొడతా ఉంటాడు.
ఆయన ఎక్కడైతే తన పాదపీఠంగా చేసుకున్నాడో ఆ పాదపీఠాన్ని ఈ పనికిమాలోడు సింహాసనంగా మార్చుకున్నాడు. అంత లీస్ట్ ఫెలో అన్నమాట వీడు, అంత వేస్ట్ ఫెలో అన్నమాట వీడు. కానీ వీడు పోల్చుకునేది మాత్రం సింహంతో పోల్చుకుంటా ఉంటాడు, కానీ వాడి సింహం కాదు. కాబట్టి వాడి గురించి భయపడవలసిన అవసరత లేనే లేదు. అసలు పోల్చుకోవడం అనేటువంటిది క్రైస్తవ్యంలోనే ఉండకూడదండమ్మా. ఆత్మీయతలో పోల్చుకొని ఎదగడానికి ఆ పోలిక మంచిదవ్వచ్చు, కానీ మిగతా విషయాల్లో పోల్చుకుని వాళ్ళ చేద్దాం వీళ్ళ చేద్దాం అనుకుంటే ఎప్పుడు కదా కుదరదు. అసలు అది జరగదు. పాస్టర్ గారు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారో దాన్ని మీరు ప్రూవ్ చేయగలరా అండి? సాతానుగాడు భూమి మీద సింహాసనం వేసుకున్నాడని, సాతానుగాడు భూమికి రాజని, ఈ ప్రపంచానికి అధిపతిని మీరు ఏమన్నా రుజువు పరిస్తే మీరు మాట్లాడేదానికి కూడా ఎంతో కొంత ఒక మంచి అభిప్రాయం అనేటువంటిది, నమ్మకమైన ఆలోచన అనేది కలుగుతుందండి. మీరు ఇలా మాట్లాడటంలో ఆధారం ఏమన్నా ఉందా అండి అనే సంఘస్థులుగా మీరు నన్ను అడగకపోవచ్చు, కానీ చూసేటువంటి వాళ్ళు మాత్రం కొంతమంది అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరికీ నచ్చాలంటే కుదరదు కదా, మనం చెప్పేవన్నీ అందరూ నమ్మాలంటే కుదరదు కదా. కొంతమంది సాతానుగాడు కొంతమందిలో విత్తనాలు వేస్తూ ఉంటాడు, గొరుకులు వేస్తూ ఉంటాడు. ఆ గొరుకులు ఎదుగుతూ ఉంటే ఒక రోజున కాల్చివేయబడతాయని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దీని గురించి ఆధారం చూపించాలంటే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనం నుంచి చదివితే అక్కడ మాట ఉంటుంది. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పని. ఈ లోక అధికారి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా. ఈ లోకానికి అధికారి అనేవాడు, రాజు అనేవాడు ఒకడున్నాడు. వాడు ఎవడో మీకే అర్థం కావాలి. అలాగే యోహాను పత్రిక కూడా మనం చూసినట్టయితే అక్కడ కూడా ఒక మాట కనబడుతుంది చూడండి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదివితే అక్కడ కనబడుతుంది. మన దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టిని యందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా కూడా ఎవరి యందు ఉందంట చెప్పాలి. అంటే లోకం అంతటికి మీద అధికారం లేదంటే ఎవరి ఆధీనంలో ఉంది ఇప్పుడు? దుష్టుడు. ఎవరా దుష్టుడు? సాతాను. కాబట్టి ప్రపంచం మీద అధికారిగా, ప్రపంచం మీద సింహాసనాన్ని వేసుకుని భూమి మీద తన సింహాసనాన్ని ఏర్పరచుకున్నవాడు ఎవరన్నమాట చెప్పాలి. ఎవరు? సాతాను. ఇక్కడ 5వ పాత్రను బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే, ఎప్పుడైతే 5వ పాత్ర కుమ్మరింపబడతాదో భూమి అంతా కూడా ఏమైపోతుంది చెప్పాలి. ఆడి సింహాసనం అంటే భూమి, వాడి సింహాసనం కనుక భూమి అంతా కూడా చీకటమయమైపోతుంది. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది? 5వ పాత్ర తన క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా, సింహాసనం మీద కుమ్మరిస్తే భూమి అంతా కూడా చీకటమయమాయను. తన రాజ్యం అంతా కూడా ఏమైపోయింది? చీకటమయమైంది. కుమ్మరించిందేమో భూమి మీద, రాజ్యం మాత్రం ఏమైపోయింది? చీకటమయమైపోయింది. అంటే భూమి అంతా కూడా కటిక చీకటితో మారిపోయే రోజులు. భూమి అంతా చీకటమయమైపోతుంది. ఎందుకంటే సూర్యుడు యొక్క కాంతి ఇవ్వడం మానేస్తాడు, చంద్రుని యొక్క కాంతి ఇవ్వడం మానేస్తాడు. చంద్రుడు తెల్లగా ఉండవలసిన వాడేమో ఎర్రగా మారిపోతాడు, ఎర్రగా ఉండవలసిన సూర్యుడేమో నల్లగా మారిపోతాడు. నక్షత్రములన్నీ ఏమో రాలిపోతాయనుంది. ఆకాశ మండలంలో ఉన్నటువంటి శక్తులన్నీ కదిలింపబడును అని ఉంది. కాబట్టి భూమి మీదకి వచ్చేటువంటి సూర్యరశ్మి, ఈ వెలుగు అంతా కూడా ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ భూమి అంతా కూడా ఏమైపోద్ది? మహా చీకటి సంద్రములో మునిగిపోతుంది. ఎప్పుడైతే భూమి అంతా చీకటితో కమ్మివేయబడుతుందో
అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన రాజ్యము తన రాజ్యము, నేను చదువుతున్నాను చూడండి, తన 5వ ముద్రని 5వ పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యము చీకటి కమ్మెను. చీకటి కమ్మెను. ఎవరి రాజ్యము చెప్పాలి? ఎవరి రాజ్యం అది? దేవుని రాజ్యమా? ఎవరి రాజ్యం అది? యాంటీ క్రైస్ట్ యొక్క రాజ్యం. భూమి అంతా చీకటిమయం అయిపోతుంది, అది 100%. కానీ తన రాజ్యమే నలుగుతుంది. చీకటి అనగా నలుగుడు, బాధ, ఇబ్బంది, శ్రమ, ఇలాంటి చాలా అర్థాలు ఇచ్చేటువంటి మాట అది. కాబట్టి భూమి అంతా చీకటి అయిపోతుంది, కానీ తన రాజ్యం మాత్రం నలిగిపోతుంది. తన రాజ్యం అనగా ఎవరైతే ఆ వ్యక్తికి లోబడి 666 ముద్రని వేయించుకుంటారో అటు వారందరూ కూడా వారి రాజ్య సంబంధీకులు. రాజ్య సంబంధీకులు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వారి నాలుకలను వారు కరుచుకుందురు అనే మాట కనబడుతుంది. దే gnawed their tongues అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇంకా పురాతనమైనటువంటి లోతైనటువంటి పరిశీలన చేస్తే వారి నాలుకలు వారే తిన్నారో, వారి నాలుకలు వారే కరుచుకున్నారో, నమిలేశారు అని ఉంటుంది. నమిలేశారు, gnawed their tongues అనేటువంటి మాట ఉపయోగించబడింది. అయితే మీకు ఒక సందేహం రావాలి, పాస్టర్ గారు అంటే ఇక్కడి వరకు బాగానే ఉందండి, అయితే సాతానుగాడు భూమి మీద రాజుగా ఉన్నాడని చెప్తున్నారు, సంతోషం. సాతానుగాడు భూమి మీద తన ఆధిపత్యాన్ని జరిగిస్తున్నాడని చెప్పి యోహానుకు రాసినటువంటి సువార్తలోను పత్రికలోను ఆధారం చూపించారు, ఇది సంతోషమే. కానీ ఇక్కడ ఈ వ్యక్తి సాతాను కాదు కదండి, క్రూర మృగము కదండి, ఘటసర్పం అనేదే మాత్రమే కదా సాతానుతో పోల్చబడింది. మరి సాతాను గురించి మాట్లాడినటువంటి వచనాల్ని ఇక్కడ ఉన్నటువంటి యాంటీ క్రైస్ట్కి ఆపాదించడంలో అర్థం లేదు కదండి, ఇది కొంచెం తప్పుత్రోవ పట్టే అవకాశం ఉంది కదండి అని కూడా మీరు అనుకోవచ్చు. అయితే మీరు అట్టుపండు ఒలిసారేమో, నేను అట్టుపండు ఒలిసేయడం, తినేయడం, జీర్ణించేసుకోవడం, అరిగించేసుకోవడం కూడా అయిపోయింది. ఇలాంటి ప్రశ్నలు ఎవరన్నా బుద్ధిహీనులు వేస్తారేమో అని నేను ముందుగా నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ వాస్తవానికి కుమ్మరించబడింది మాత్రం క్రూర మృగం యొక్క సింహాసనం మీద, అంటే యాంటీ క్రైస్ట్ సింహాసనం మీద. కానీ ఇందాక నేను మాట్లాడింది దుష్టుడి గురించి, యోహాను గురించి, పత్రికలో ఉన్నది, సువార్తలో ఉన్నది సాతాను గురించి రాయబడింది. అంటే ప్రపంచం మీద రాజుగా ఉన్నవాడు సాతాను, ప్రపంచం మీద తన సింహాసనాన్ని వేసుకున్నవాడు సాతాను, ప్రపంచాన్ని ఏలుతున్నవాడు సాతాను. కానీ ఇక్కడ రాయబడింది సాతాను గురించి కాదు కదా, క్రూర మృగము గురించి కదా అని మీకు అనిపించవచ్చు. అందుకే ప్రకటన గ్రంథం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే, నేను చూచిన మృగము చెరత పులి పోలి ఉండెను. ఎవరిని పోలి ఉన్నది? ఏ మృగము? యాంటీ క్రైస్ట్ మృగం చెరత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును, అంటే సైతానుగాడు ఎవరికి అధికారం ఇచ్చాడు? సింహాసనాన్ని ఇచ్చేశాడు, యాంటీ క్రైస్ట్కి ఇచ్చాడు. అంటే మీరు ఏది చెప్పినా ఇక మళ్ళీ ఆలోచించకుండా మీరు నమ్ముతారు. పాస్టర్ హేమన్ గారు ఏది చెప్పినా, మా బాబు ఏది చెప్పినా నమ్ముతారు. నమ్మని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇది. కాబట్టి క్రూర మృగం అన్నదాన్ని సాతానుతో పోల్చారు కాబట్టి నేను ఇది కోట్ చేస్తున్నాను. ఈ ఘట సర్పం అనేటువంటి సాతానుగా పోల్చబడింది. వీడికి ఉన్నటువంటి శక్తి, వీడికి ఉన్నటువంటి అధికారము ఎవరికి ఇచ్చాడంట? సింహాసనాన్ని యాంటీ క్రైస్ట్కి ఇచ్చాడు. తన సింహాసనాన్ని ఎవరికి ఇచ్చాడు? యాంటీ క్రైస్ట్కి ఇచ్చాడు. కాబట్టి సాతానుగాడికి వర్తించిన మాటలన్నీ కూడా వీడికి వర్తిస్తాయి ఆ కాలంలో. కాబట్టి అంటే మిమ్మల్ని అంటలో కొంతమంది మహాజ్ఞానులు తయారవుతున్నారు. వాళ్ళు విని దాన్ని అర్థం చేసుకోకపోగా ప్రశ్నించేటువంటి వ్యక్తిత్వాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను తప్ప
నెమన గురించి అయితే ఏం కాదు. కాబట్టి నేను అదే అంటున్నాను, వాళ్ళకి ఇంకా ఇప్పుడు అరటిపండు వలవడం వాళ్ళు మొదలు పెట్టారు. ఇంకా అరటిపండును తినడం కూడా రాదు వాళ్ళకి. వాళ్ళు కూడా మనల్ని ప్రశ్నించే వాళ్ళే, వాళ్ళు కూడా వేలెట్టి చూపించేవాళ్ళే. అంటే నేను ఏదో మహాజ్ఞానినది కాదు, కానీ నేను చెప్పేటువంటిది ఏదన్నా ఉందంటే అది కేవలం దేవుని కృపే, అంత సందేహం లేకుండా ఎన్నిసార్లనే చెప్తాను. కాబట్టి ఎప్పుడైతే ఈ 5వ పాత్ర కుమ్మరించబడుతుందో భూమి అంతా చీకటైపోతుంది. తన రాజ్యం అంతా కూడా చీకటమయమైపోతుంది. ఆ రాజ్యం ఏంటో కాదు, కానీ 666 ముద్ర వేయించుకున్న వారు మాత్రమే ఈ భయంకరమైన చీకటిలో నలిగిపోతారు, వేదనను అనుభవిస్తారు. ప్రపంచం అంతా చీకటమయమైనప్పటికీ కూడా అందరూ కూడా ఆ వేదనను అనుభవించరు. వీడిని అనుసరించి, వీడిని అంగీకరించి, వీడికి లోబడినటువంటి వ్యక్తులకి శ్రమ అని చాలా క్లియర్గా సెలవిస్తుంది. మీరు చదివినట్టయితే దానికి కూడా నేను ఆధారం చూపిస్తాను. చూడండి 10వ వచనం. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి, తమకు కలిగిన వేదనను బట్టి పొండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి. దేన్ని బట్టి? ఈ మనుషులకి ఏమున్నాయి? పుండ్లున్నాయి. 666 ముద్ర వేయించుకున్న వారి మీద ఏం పుండు పుడుతుంది? చెడ్డ పుండు పుడుతుంది. కాబట్టి వేదన ఎవరికి? ఈ నాలుకలు కరుచుకునేటువంటి వారు ఎవరు? భూమి మీద ఉన్న మనుషులందరూ కాదు, వాడి రాజ్య సంబంధికులు మాత్రమే. ఏది మాట్లాడినా ఆధారాలతోనే దేవుడు మాట్లాడిస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. చీకటి అనేది భూమి అంతా కమ్మేసినప్పటికీ కూడా ఆ చీకటిని బట్టి వేదన అనుభవించేటువంటి వాళ్ళు మాత్రం వీరే అని చెప్తున్నాను. అవునంటారా కాదంటారా? నేను మొన్న కూడా చెప్పాను, చెడ్డ పుండు పుట్టిన తర్వాత వాళ్ళు నోటలోనే వాళ్ళ నాలికలు ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. కంటి త్వరలో ఉన్నటువంటి కళ్ళు ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. బ్రతుకుండగానే వాళ్ళ శరీరాలు ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. ఇక్కడ నాలుకలు వారు కరుచుకొని చుండిరి అనే దగ్గర లోతుగా మనం పరిశీలన చేస్తే వారి నాలుకలను వారే తినేస్తున్నారు, వారి నాలుకలను వారే నమిలేస్తున్నారు. జాంబీస్ గురించి మాట్లాడిన కదా ఒకనొక సందర్భంలో. వారికి మామూలుగానే బ్లైండ్నెస్ అనేటువంటిది వచ్చేస్తుంది, కంటి చూపు అనేటువంటిది పోతుంది, వాసన బట్టి అది ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా చీకటమయమైపోద్ది ప్రపంచం, ఇంకా ఎక్కువైపోద్ది వాళ్ళ వేదన, వాళ్ళ నలుగుడు అంతకంటే ఎక్కువైపోతుంది అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్గా వాక్యం అనేటువంటి సెలవిస్తూ ఉంది. నేను ఎన్నిసార్లేనే చెప్తాను, ఎన్ని మార్లేని మాట మాట్లాడతానో, చావన్నా చచ్చిపోండి కానీ 666 ముద్ర వేయించుకోకండి, వేయించుకోకండి, వేయించుకోకండి. ఆ ముద్ర అనగా ఒక దేవుని పేరు, ఒక దేవుని మహింపరుస్తూ తీసుకుని వచ్చేటువంటి ఒక నామము అని కూడా చెప్పాను. లేదండి మేము భరించలేకపోతున్నామండి, ఆకలి చంపేస్తామంటున్నారండి, ప్రాణతీపి ఎక్కువైపోయిందండి, ప్రాణభయం ఎక్కువైపోయింది కనుక దిక్కుతోచన పరిస్థితుల్లో చిన్న చిన్న పిల్లల్లో కూడా మేము వదిలిపెట్టలేని పరిస్థితులు మేము వేయించుకోవాల్సి వచ్చిందంటే ఓ మాట చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని చూడ్డానికి కూడా ఇష్టపడ్డు. బ్రతికుండగానే వారిని మండుచున్న గుండములో పాడేస్తాడనుంది. అంటే ఈ 666 ముద్ర వేయించుకున్న వ్యక్తులను బట్టి దేవుడు ఎంత అసహనాన్ని, అసహ్యాన్ని కనుపరుస్తున్నాడు అర్థం చేసుకుని. అంటే వాళ్ళంత అసహ్యులు అయిపోయారన్నమాట. వాళ్ళ ఆత్మలు పాడైపోయినాయి, వాళ్ళ ఆత్మలు కుళ్ళిపోయినాయి, వాళ్ళ ఆత్మల సాతాను వశమైపోయినాయి కనుక అంతగా దేవుడు వారిని బట్టి అసహ్యించుకుంటున్నాడు. వారందరినీ మండుచున్న గుండంలో వేసేస్తాడు. కాబట్టి చావైనా మీరు అంగీకరించాలి తప్ప 666 ముద్రను కానీ మీరు కానీ అంగీకరిస్తే నీ పని మటాష్ అయిపోయినట్టే. తన ప్రాణమును కాపాడుకునేవాడు పోగొట్టుకొనును. ఉందా లేదా? కాపాడుకోవడం కొరకు ఈ వ్యక్తి ఏం చేశాడు? ముద్ర ఎంచుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో ఏమైపోయాడు? ఆత్మ పోగొట్టేసుకున్నాడు. ఇంకా ఆత్మ దేవుడు లెక్క చేయడు. దేవుని నుంచి వచ్చిన ఆత్మలే, నశించిపోయిన ఆత్మ కనుక, మాలిన్యానికి చిక్కినటువంటి ఆత్మ కనుక, సాతానుతో ఏకమైపోయినటువంటి ఆత్మలు కనుక బ్రతికొండగానే అగ్నికొండల్లో వేసేస్తాడు. 666 ముద్ర వేయించుకోవడం వల్ల ఎంత భయంకరమైనదో ఒకసారి అర్థం చేసుకోండి. నిన్న ఒక పాస్టర్ గారు కూడా కాదు కానీ ఒక క్రైస్తవ విశ్వాసి, చార్లీ కిర్క్ అనేటువంటి ఒక ఆయన,
అమెరికాలో ట్రంప్ గారికి మంచి సన్నిహితుడు, ఓపెన్ డిబేట్లు చేస్తూ ఉన్నాడు. మహా గొప్ప జ్ఞాని అని నేనేం అనట్లేదు, కానీ ఏదో పర్లేదు, మహాజ్ఞాని అయితే ఏం కాదు. చిన్న చిన్న డిబేట్లు ఏ చేస్తూ ఉంటాడు, కానీ యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆ వ్యక్తిని చంపేశారు అతి కిరాతకంగా. మాట్లాడుతుండగానే ఫైర్ ఓపెన్ చేస్తే మెడలోకి బుల్లెట్ వెళ్ళిపోయి ఆ వ్యక్తి అక్కడికక్కడ ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఎలాగైతే అంటే విమర్శించడం అని కాదు, కానీ కొన్ని సత్యాలని కొన్ని నిజాలని మాట్లాడుతుంటానో ఆ వ్యక్తి కూడా నిర్భయంగా కొన్ని నిజాలు బయటికి మాట్లాడేటువంటి వ్యక్తి. 666 ముద్ర వెనకాల ఉన్నటువంటి రాజ్యం కొరకు మరి ప్రత్యేకంగా డైరెక్ట్గా మాట్లాడేటువంటి వ్యక్తి. వాళ్ళకి ఈ వ్యక్తి అంటే నచ్చదు. వాస్తవానికి ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలు ఆ రాజ్యంతో నింపబడిపోయినాయి అనుకోండి. ముందు రోజుల్లో ఇంకా భయంకరంగా ఉంటుంది. మనం ఉన్నది అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. ఇప్పటికే వాడి రాజ్యాన్ని, ఇందాక చెప్తున్నాను చూడండి, ఇక్కడ తన రాజ్యం అంతయు కూడా చీకటి మాయను అనే కనబడుతుంది చూడండి. వాడి రాజ్యం అంతా ప్రపంచంలో అన్ని దేశాల్లోకి వచ్చేసింది. ప్రపంచం అంతా కూడా పాకేసింది. వాళ్ళు ఏలడం ఒక్కటే ఆలస్యం. వాళ్ళ అధిపతి బయటకు వచ్చిన తర్వాత పూర్తి హక్కులు, పూర్తి అధికారం వాళ్ళందరికీ ఇచ్చేస్తాడు. మనం ఉన్నది చివరి దినాల్లో. కాదు కూడదు అని చెప్పి ఇంకా మీరు మారు మనసు చెందకుండా రక్షణ పొందుకోకుండా ఉంటే ఖచ్చితంగా 666 ముద్ర అనేటువంటిది మీ జీవితాల్లో కూడా తప్పకుండా ఎదురవుతుంది. ఈ ముద్ర వేయించుకున్న వారు తమకు కలిగినటువంటి వేదనను బట్టి వారి నాలుకలను ఏం చేస్తున్నారంట? ఖర్చుకొని చుండిరి, నమిలేస్తున్నారు. ఇంకా ఆ విధంగా మారిపోయారు. ఇంకా సారూప్యాలు మారిపోయినాయి. ఆత్మంతా నశించిపోయింది. ఆత్మంతా కూడా నశించిపోయింది. ఇంకా దీని మీద ఎక్కువగా ప్రస్తావిస్తే, మాట్లాడితే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కొంచెం లోతుగా పరిశీలించాలనుకున్నా కానీ చేయట్లేదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ 666 ముద్ర వేయించుకున్నటువంటి యాంటీ క్రైస్ట్ యొక్క రాజ్యం ఈ చీకటిలో ఏమైపోద్దన్నమాట? నలిగిపోతుంది. తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండిరి. తమకు కలిగిన వేదనలు బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి. గాని ఆ గాని అనే మాట కానీ ఇలా సర్కిల్ వేసుకుంటే, ఆ గాని అనేటువంటి పదం కింద ఇలా చిన్న లైన్ కానీ గీసుకుంటే మన జీవితాల్లో మనకు తెలియకుండా చాలా మార్పు వచ్చేస్తుంది. అందులో ఏముందండి బాబు అని అనుకుంటున్నారేమో. అందులో ఏమీ లేదు. ఆ సెంటెన్స్కి అందాన్ని, అర్థాన్ని ఇచ్చేది గాని అనే మాటే. అందులో గ్రీకు, హీబ్రూల్లోకి ఏమి వెళ్ళక్కర్లేదు. చూడండి, నేను చదువుతున్నాను. తమకు కలిగిన వేదనలు బట్టి, పొండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి. కానీ తమ క్రియలను మారు మనసు పొందిన వారు కారు. ఎంత వేదనను వారు అనుభవిస్తున్నప్పటికీ కూడా చూడండి, దేవుణ్ణే దూషిస్తున్నారు, కానీ మారాలి అనే ఆలోచన వ్యక్తులకి రావట్లేదు అనే మాట కనబడుతుంది. మన జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఒడిదుడుగులు, కొన్ని శోధనలు ఎదురవుతున్నప్పుడు దేవుణ్ణైనా మనం ప్రశ్నిస్తాం, కానీ నా బతుకు ఎందుకైంది ఇలా అయిపోతుందిరా బాబు అని చెప్పి పరిశీలించుకోవడానికి ఎవరు ఇష్టపడరు. మన దేవుడు మన బతుకుల్ని బాగు చేయాలని కోరుకునేవాడే తప్ప మన బ్రతుకులను పాడు చేయాలి అని కోరుకునేవాడు కాదు. కానీ మన బ్రతుకులు పాడైపోవడానికి కారణం మాత్రం మనమే అనే పరిశీలన చెయ్యకపోగా ఏ దేవుడా అని ప్రశ్నించేవారిగా, వాడికి ఆ ముద్ర వేయించుకున్న వారికి దేవుని ప్రశ్నించే వారికి పెద్ద తేడా ఏముందండి? వారికి కలిగినటువంటి వేదనను బట్టి దేవుణ్ణి దూషించారే, కానీ తమ క్రియలను వారు మానుకోలేకపోయారంట. ఎంతమందికి అర్థమవుతుంది? వారి మనస్సులు మార్చుకోలేకపోయారు. వాళ్ళు వెళుతున్నటువంటి మార్గాన్ని మలుచుకోలేకపోయారు. వారు చేస్తున్నటువంటి పనులు మానుకోలేకపోయారు. వారి తలంపుల నుంచి వాళ్ళు బయటికి రానంత కాలము కూడా వారు ఎప్పటికీ కూడా నూతన మార్పుని చెందలేరు.
ఇది నిజం. 666 ముద్ర వేయించుకున్న వారికి మాత్రమే ప్రకటన గ్రంథం వర్తిస్తుందంటే అంతకంటే పెద్ద మూర్ఖత్వం ఏమీ లేదు. ప్రకటన గ్రంథం అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించే గ్రంథం. అది నా జీవితం ఎలాగెందుకైపోతుంది, నా బతుకు ఎందుకు ఎలాగైపోతుంది, నా భవిష్యత్తు ఎలాగెందుకైపోతుంది, నేను ఎందుకు ఇలా శపించబడుతున్నాను, నేను ఎందుకు ఇంత భయంకరమైన శ్రమల్లో కొట్టుకుంటున్నాను, ఏంటి నా జీవితం అని చెప్పి అనుకుంటున్నామే తప్ప మనం చేసిన పనులను బట్టి మనం ఎలాగైపోతున్నాం అని ఒక్కసారి ప్రశ్నించి కూడా ఒక్కడున్నాడు. తెలుసా మీకు? మన క్రియలే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. మన ఆలోచన విధానమే మన జీవితాలని దేవుడి నుంచి దూరం చేస్తాయి. ఇదే ఇక్కడ అదే జరుగుతుంది. ఎంత వేదన జరుగుతున్నప్పుడు, ఇంత వేదన అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు ఏం గమనించాలి? ఇంత వేదన అనుభవిస్తున్న కారణం ఏంటి? 666 ముద్ద వేయించుకోవడం వల్లే కదా ఇంత కష్టం వచ్చింది, ఎంత ఇబ్బంది వచ్చింది, శరీరం అంతా పుండు పట్టేసింది, కళ్ళన్నీ పోయినాయి. ఈ రోజున ఎంత భయంకరమైన శ్రమ అనుభవించడానికి కారణం వేయించుకోకూడనటువంటి ముద్ర వేయించుకున్నాం కదా అనే గ్రహింపు లేకపోగా ఎవరిని దూషిస్తున్నారు? పైగా దేవుని దూషిస్తున్నారు. ఎవరిలో అయితే దయ్యపు ఆత్మ, దురాత్మ ప్రవేశిస్తుందో వారి యొక్క పతనాన్ని వాళ్ళు గమనించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇది నిజం. 666 ముద్ర వేయించుకున్న రాజ్యానికి మాత్రమే ఇది సంబంధించినది కాదు. ఓ మాటలో చెప్పాలంటే అమ్మా, ఈ ముద్ర వేయించుకున్న వారందరూ కూడా సాతాను సంబంధికులు అయిపోయారండి. ఇంక బయటికి రాలేకపోతున్నారు. ఇంక బయటికి రావాలని ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు. వాళ్ళు క్రియలు మాని మారు మనసు పొందిన వారు కాదు. మారాలి, ఎప్పటికైనా తప్పు అయిందని దేవుడి పాదాలు పట్టుకోవాలి అనే ఆలోచన కూడా వీళ్ళకి రావట్లేదంటే వీళ్ళ ఆత్మ ఏమైపోయిందన్నమాట? పూర్తిగా సాతాన వశమైపోయింది. సాతానికి అమ్మేసుకున్నారు వీళ్ళ ఆత్మల్ని. ఒక మాటలో అంటే లేఖనానుసారమైనటువంటి పరిభాషలో మాట్లాడాలి అంటే వారి హృదయం అంతా కూడా బండగా మారింది. ఎవరిది బండ హృదయం? ఎవరికి సంబంధించినవి అన్నాను నేను? సాతానికి సంబంధించింది. ఫరోలకు సంబంధించినవే బండ హృదయాలు. ఇది నిజం. మీరు నమ్మండి నమ్మకపోండి, నీ హృదయం బండబారిపోతుందంటే నువ్వు చేసినటువంటిది తప్పు అని నీకు తెలిసినప్పటికీ కూడా నీ మనస్సాక్షి నీ తప్పిదాన్ని ఒప్పింప చెయ్యట్లేదు. అంటే నీ తప్పులో నీవే కరెక్ట్ అని అనిపించే విధంగా నువ్వు ముందుకు వెళ్తున్నావంటే నీ మనస్సాక్షి ఏ విధంగా కూడా అది కరెక్టే కదా అనే భావన రానివ్వట్లేదంటే నీ గుండెకాయ ఎలాగే మారిపోయిందో తెలుసా? సాతాను గుండె వలె మారిపోయింది. మాంసపు గుండె వలె ఉన్నటువంటి వ్యక్తులు ఏదన్నా జీవితంలో తేడాపాడ జరిగిన ఏ విషయంలో అయినా సరే ఖండించబడ నిజమే కదా. ఇక్కడ వీళ్ళు చూడండి, వారికి కలిగిన వేదనను బట్టి దేవుణ్ణి దూషించిరి, కానీ వారు మారు మనసు, క్రియలు మాని మారు మనసు పొందినవారు కారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫరో గురించి ఎంతమందికి తెలుసు? ఫరో ఐగుప్తు కాలానికి సంబంధించిన ఫరో. ఆ ఫరో యొక్క హృదయం ఏమైపోయిందని రాశాడు దేవుడు? బండగా మారిపోయింది. అంటే నా రాజ్యాన్ని పాడైపోవడానికి, నా రాజ్యంలో ఉన్నటువంటి పసిపిల్లలు చచ్చిపోవడానికి, ఇంత భయంకరమైనటువంటి వేదన కలగడానికి కారణం నేనే కదా అనే గ్రహింపు రావట్లేదు ఫరోకి. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రథమ సంతానం అంతా పోయింది కదా. దానికి కారణం ఎవరు? ఐగుప్తీలా? ఐగుప్తుల సామ్రాజ్యమా? అక్కడ ఉన్నటువంటి సహస్రాధిపతుల, సైన్యాధిపతుల, సైన్యాధికారుల? ఎవరో? ఫరో మాత్రమే. ఈయన ఏం చేయాలి ఫరో? ఒరి ఎంతమంది పిల్లల్ని పొట్టన పెట్టుకోవడంలో ఉన్న కారణము ఆ వ్యక్తి నేనే కదా అనే భావన వ్యక్తికి రావట్లేదు. సాతాను రానివ్వడం. బాగా గుర్తుపెట్టుకోండి మాట. జీవితంలో మీకు ఉపయోగపడేటువంటి మాట కొంచెం లేట్ అయినా బలంగా చెప్తున్నాను, జీవితంలో గుర్తుపెట్టుకోండి. సాతాను కొంతమంది హృదయాలను అలా కఠినం చేసేస్తూ ఉంటాడు, బండబారిపోయేలా చేసేస్తూ ఉంటాడు.
పాస్టర్ గారితో మాట్లాడిస్తాడు దేవుడు. అబ్బే మాట్లాడక లెక్క ఉండదు కొంతమందికి. కుటుంబీకుల ద్వారాగా మాట్లాడిస్తాడు దేవుడు. కరెక్ట్ కాదు కదా అని చెప్పిస్తాడు దేవుడు, మార్పు ఉండదు. కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తాడు దేవుడు, నువ్వు చేసేది రైట్ కాదు కదా, మార్పు ఉండదు. సంఘస్థులతో మాట్లాడిస్తాడు దేవుడు, అయినా సరే లెక్క ఉండదు. వాక్యంతో మాట్లాడుతుంటాడు దేవుడు, అయినా లెక్క ఉండదు. చివరి చేసి మనసాక్షి కూడా గద్దిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ హృదయాలు బండబారిపోయినాయి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నాశనం చాలా దగ్గరలో ఉంది. మరణం నీ చుట్టూ తాండవమాడుతుంది అని అంటాను నేను. చూడండి ఒకసారి నిర్గమాకాండం 10వ అధ్యాయం. నిర్గమాకాండం 10వ అధ్యాయం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపును చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తేలినంత చెక్కని చీకటి కమ్మునను, తడువులాడనంత చీకటి అని ఉంటుంది మూల భాషలో. ఇక్కడ 5వ పాత్రలో కూడా భూమి అంతా ఏం కమ్ముతుంది? చీకటి కమ్ముతుందా? అంటే ఐగుప్తు కాలానికి సంబంధించినటువంటి పరిస్థితి దీనికి కొంచెం లింక్ ఉందా? ఒకడని ఒకడు చూసుకోనంత చిమ్మ చీకటి కమ్ముతుంది, చీకటి చేతికి తెలియనంత చెక్కన చీకటి కమ్మునను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడో తానున్న చోటు నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలులో కొందరికి వారి నివాసములో వెలుగుండెను. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాని సేవించడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునని అనగా మోషే, మేము మా దేవుడిని యెహోవా అర్పింపవలసిన బలుల నిమిత్తము హోమార్పల నిమిత్తము నువ్వు మాకు పశువులు ఇవ్వను, మా పశువులు మాతో కూడా రావేలను. ఒక డెక్క అయినను విడవబోటకు మా దేవుడిని యెహోవాని సేవించుటకు వాటిలో నుండి తీసుకునవలను. మేము దేనితో యెహోవాని సేవింపవలెనో దేనితో అయితే దేవుని సేవింపలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదు. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయనొల్లకై ఉండెను. ఏమైపోయిందంట ఫరో గారి గుండెకాయ? చెప్పాలి, గుండెకాయ ఏమైపోయింది? ఫరో గారి గుండెకాయ వెళ్ళనీయలేదు. అంటే ఫరో తన క్రియలను మాని వదిలి మారు మనసు పొందలేకపోయాడు. ఎప్పుడైతే ఫరో తన క్రియలను గమనించుకొని మారాలి అనే ఆలోచనలోకి రాలేకపోయాడో దేవుడు ఫరోని ఎక్కడ పాతిపెట్టేశాడు? చెప్పాలి, సముద్రంలో పాతిపెట్టేశాడు. ఇక్కడ కూడా ఫరో వంటి ఆత్మలు ఉన్నాయా? చెమ్మ చీకటి అయిపోయినటువంటి ఆ సంద్రంలో వారు దేవుణ్ణే దూషించారు, కానీ వారి క్రియలు మాని మారు మనసు పొందలేకపోయారు. కనుక వీరిని ఎక్కడ పాతి పెడతాడంటే దేవుడు నరకంలో పాతి పెడతాడు. మనిషి ఎవరినైనా మొండి బారిపోయిన బండబారిపోయినటువంటి వ్యక్తుల్ని దేవుడు నాశనం చేస్తాడు. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. సమయం లేదు కనుక నేను మాట్లాడట్లేదమ్మా. బండబారిపోయిన హృదయాలు మంచివి కాదు, కఠిన హృదయాలు మంచివి కాదు. దేవుడు ఎంతగా హృదయాన్ని మార్చాలి, మాంసపు గుండెగా మార్చాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏ విధంగా కూడా చలించకుండా రాతి వంటి హృదయంగా నీ హృదయాన్ని నీ అంతట నువ్వే చేసేసుకుంటే చివరి చేసి నీకు వచ్చేటువంటి శాపం మరణమే, నాశనమే అంటాను నేను. నిజమైన క్రైస్తుని యొక్క హృదయం ఎలా ఉంటుందని చెప్పాను పోయిన వారం నేను. మాంసపు హృదయం, చలించే హృదయం, మాటని గౌరవించే హృదయం, నిజమే కదా అని చెప్పి తమ తప్పులను వారు తెలుసుకొని వదిలిపెట్టే హృదయం ఉంటుంది తప్ప తప్పు చేస్తున్నప్పటికీ కూడా అని చెప్పి సమర్థించుకుంటూ మేమే కరెక్ట్ అండి, ఎప్పటికీ కరెక్ట్ అండి అనుకునే వాళ్ళందరూ ఫరోలే. ఫరోలు బ్రతకరు, నాశనం అయిపోతారు. 666 ముద్ర వేయించుకోవడం వల్ల వీళ్ళ ఆత్మలు ఏమైపోయినాయి? చివరికి మనస్సాక్షి సైతం చచ్చిపోయింది.
బండబారిపోయారు, వాళ్ళ హృదయం అంతా బండబారిపోయింది. ఇంకా మారాలి అనే ఆలోచన కూడా రాదండి. నేను మాట చెప్తున్నాను చూడండి, భక్తుడు ఒక మాట అంటాడు, పాపము మీ శరీరాలని చెప్పండి ఏలనీయకుడి. పాపం అనేది ఇంచుమించుగా అందరూ చేసిన వాళ్ళే, చూసిన వాళ్ళే, తెలిసి తెలియక, తెలిసి చేసి తెలియక చేసిన వాళ్ళు. కానీ పాపాన్ని మన జీవితం మీద ఆధిపత్యము, అధికారాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. నువ్వు చచ్చిపోతావు. మన శరీరాల్ని ఏలవలసింది పరిశుద్ధాత్ముడు. అందుకని అన్నాడు కదా, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో వారి యొద్దకు వచ్చి నేను వారితో సహవాసం చేస్తాను. కానీ మనం ఎవరిని ఏలనిస్తున్నాం? సాతానుగాడు వెళ్తున్నాడు మన శరీరాలని. వాడు ఇహలోక సంబంధమైనటువంటి వాడాడు. అందుకే దేవుడు కూడా ఒక మాట అంటాడు, ఒరే బాబు, కింద వాటిని మీరు వెతకండి. మీరు ఎక్కడ వెతకాలి? పైన ఉన్న వాటిని వెతకండి. కింద ఉన్న వాటిని వెతుకుతున్నావంటే ఎవరి రాజ్యానికి సంబంధించిన వాడు అని అర్థం చేసుకో. భూలోకం వాడి రాజ్యం, వాడు వెళుతున్నాడు. నువ్వు భూలోకానికి సంబంధించిన వాటినే వెతుకుతున్నావు. డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, కులం కావచ్చు, మర్యాద కావచ్చు, గౌరవం కావచ్చు, వస్త్రములు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇవి వెతికే అన్ని భూ సంబంధమైనవే. అంటే ఎవరి రాజ్యానికి సంబంధించినవి? సాతాను రాజ్యానికి సంబంధించినవి. నువ్వు ఆశపడేదంతా సాతాను రాజ్యానికి సంబంధించింది. అయితే పరలోకంలో నీకు చోటు ఉంటుంది అనుకుంటున్నావా? కొంతమంది క్రైస్తువులుగా పిలువబడేటువంటి అబద్ధ క్రైస్తవులు ఉంటారు కొన్ని చోట్ల. వాళ్ళు వెతికేదంతా భూ సంబంధమైనదే, సాతాను సంబంధమైనదే, సాతాను రాజ్యములో ఉన్నదే వెతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళు వెళ్ళిపోవాలని కోరుకునేది మాత్రం ఎక్కడికే? నువ్వు పైనున్న వాటిని వెతికితే పైనున్న వాటి దగ్గరికి వెళ్తావు. వాడి రాజ్యానికి సంబంధించిన డబ్బుని వెతికితే, వాడి రాజ్యానికి సంబంధించిన ఉద్యోగాలను వెతికితే, వాడి మూలంగా వచ్చినటువంటి కులాలను వెతికితే, వాడి మూలంగా వచ్చినటువంటి ఇహలోక సంపదమైన విషయాలైన సంపదలు వెతికితే నువ్వు పరలోకం వెళ్తావని ఎవడో చెప్పడో, నేను అసలు చెప్పను. నువ్వు పోయేది నరకానికే. నువ్వు విడవబడతావు ఖచ్చితంగా. నిజమైన ఆత్మ సంబంధీకులు పైనున్న వాటిని వెతుకుతారు. దైవ సంబంధమైన రాజ్య విస్తరణ కొరకు, రాజ్యం పట్ల ఉన్న ఆలోచన విధానంతో వెళ్తారు తప్ప భూమి మీద వెతికే ఆలోచన వాళ్ళకు కలగదు. అందుకని అంటాడు, మీరు పైనున్న వాటిని, నా మొదటగా నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, మీ అవసరాలన్నీ కూడా నేను తీరుస్తాను. అడగక ముందే నా తండ్రికి మీ అక్కర్లన్నీ తెలుసు. బట్టల గురించి, డబ్బుల గురించి, అవసరత గురించి, ఇల్లు గురించి ఆయన తెలుసు. అవసరమైతే ఆయన ఇస్తాడు. మీరు కింద వెతకడానికి వీల్లేదు, అదే వెతకాలి. అవి ఎతకకుండా కింద వెతుకుతున్నావు అంటే నువ్వు కూడా ఖచ్చితంగా విడవబడతావు. రాసి పెట్టుకోండి. పైనున్న వాటిని వెతకకపోగా ఇహలోక సంబంధమైనటువంటి సాతాను రాజ్య సంబంధమైన వాటిని వెతికేవారులారా, మీరెంకనో కూడా నూతనముగా జన్మించలేదు. మీరెంకనో మారు మనసు వీరి వరే పొందుకోలేకపోయారు. ఈ రోజు కానీ దేవుడు రాకడొస్తే అక్షర సత్యం ఇది, మీరు విడవబడతారు, మీరు ఎత్తబడరు. క్రైస్తువుల్లోనే చాలా మంది విడవబడతారు. ఆయన ఏమో ఆకాశమున సింహాసనం, భూమి నా పాదపీఠం అని ఆయన అంటున్నాడు. తన పాదపీఠంగా ఉన్న భూమిని సింహాసనంగా మార్చుకున్నటువంటి సాతానుగాడు లోకాన్ని ఏమో మనం ఆశపడతాం. మరి ఎవరి సంబంధికులు? దేవుని సంబంధికులవా, లోక సంబంధికులవా? లోక సంబంధికులం కాదు మన వాస్తవానికి. ఎందుకంటే లోకం నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు అన్నాడు? వేరుపరిచాడు. కానీ వేరుపరచడం జరిగింది, కానీ నువ్వు నూతనంగా జన్మించలేదు కనుక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నువ్వు ఎత్తబడవు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకడు నూతనముగా జన్మిస్తే కానీ తండ్రిని చేరలేరు. ఉద్యోగం ఇదే. ఇంక పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఉద్యోగం, సంపాదన, కులం, బట్టలు, సొంత ఇల్లు లేదు, పెళ్ళి అవ్వట్లేదు. ఆ పెళ్లి చేసుకోవడానికి ఆయన వస్తున్నాడు కదా, గొర్రె పిల్ల వివాహోత్సవ కార్యక్రమం జరిగించడానికి తన వధువు సంఘం కొరకు. దాని మీద లేదు, దీని మీదే ఇంకా నిరంతర ఆలోచన. నిజంగా దేవుడు జరిగించాలనుకుంటే ఆయన చేయాలనుకున్న సమయానికి ఆయన చేసుకుంటూ పోతాడు. పైన ఆలోచనలు లేవు, పై పనుల మీద ఆలోచనలు లేవు, దైవ సంబంధమైన రాజ్య విస్తరణ పట్ల ఆలోచన లేదు. ఎప్పుడూ ఇంకా భూలోక సంబంధమైన. పైగా వీళ్ళు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి పోతారంట. నీ ముఖం, నువ్వు ఎడవబడతావు. నా మాటలను గుర్తు చేసుకుంటావు. ఒకవేళ ఈ సంఘానికి సంబంధించిన వ్యక్తివే అయితే
ఈ పులిపీట దగ్గరకు వచ్చి ఏడుస్తావు నువ్వు. ఆ రోజు మాట్లాడాడు నా సేవకుడు దేవుడు మూలంగా, నేను మార్పు చెందలేకపోయాను కనుక నేను విడవబడడం అనేటువంటిది వాస్తవానికి మంచిదే, జరగవలసిందే నాకు అనేటువంటి బాధ ఈ సంఘంలో ఉన్న వాళ్ళు చాలామంది పడొచ్చేమని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే సేవకుడు ఎన్నిసార్లు గద్దిస్తున్నా, ఎన్నిసార్లు ఒరే నీ ఆలోచన మంచిది కాదురా అని హెచ్చరిస్తున్నా, మా అమ్మమ్మగారు చెప్పారు, మా నాన్నమ్మ గారు చెప్పారు కాబట్టి నేను అదే చేయాలనుకున్నాను. డిసైడ్ అయిపోయాను నేను. మా అమ్మ చెప్పింది, ఇంకా మా అమ్మ చెప్పిందంటే ఇంకా డిసైడ్ అయిపోయినట్టే. ఖచ్చితంగా విడవబడతావు. ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి ఏడ్చేటువంటి రోజులు అతి సమీపంలోనే ఉన్నాయేమో. నిన్ను వదిలిపెట్టడం అపవాది. క్రీస్తు విరోధి వదిలిపెట్టడమ్మా, పరుగులు పెట్టిస్తాడనుంది, అరణ్యాలకి పారిపోతారు అని ఉంది. గర్భిణీ స్త్రీలారా మీకు వేదన అని కూడా ఉంది. ఆలోచన చేయండి. అంత భయంకరమైనటువంటి గొడ్డు దినాల్లో, కఠినమైనటువంటి రోజుల్లో దేవుడు నిన్ను నన్ను ఉంచాలని ఏ విధంగా కూడా ఇష్టపడట్లేదు. చాలా ఇంకా కృప చూపుతున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. మారండ్రా అని చెప్పి ఇంకా తొలుపునొద్దే ఉన్నాడు తప్ప ఒక అడుగు ముందుకు వేయడానికి ఆయన సాహసించట్లేదు. ఎందుకు తెలుసా? తన ప్రియ జనాంగం ఇంకనో కూడా తమ క్రియలను మాని మారు మనసు పొందలేకపోయిరి. కఠిన హృదయాలు మంచివి కాదు. మంచి సలహా చిన్నోడిచ్చినా పెద్దోడిచ్చినా ముసలోడిచ్చినా తీసుకోవడంలో తప్పేం లేదండి. సలహా ఇచ్చిన వ్యక్తిని చూడకండి, ఆ సలహాలో నీతి ఉందా లేదా, మంచి ఉందా లేదా అని మాత్రమే చూసి అవలంబించడానికి ప్రయత్నం చేయండి. సాతాను హృదయం మంచిది కాదు, కఠినమైన హృదయం మంచిది కాదు, ఫరో వంటి గుండెలు మంచివి కాదు. అవి నాశనానికి నడిపిస్తుంటా. చాలా మందికి నేను వ్యక్తిగతంగా కూడా చెప్తా ఉంటాను, అది మార్చుకోవాలి మీరు మంచిదిగా కనబడట్లేదు. ఈ ఒక్క విషయంలో మీరు దారి తప్పిపోతున్నారు. మోషేని వాడుకున్నట్టుగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడేమో. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎంతమందికి నేను చెప్పినా ఇక్కడ ఇలాగే బొర్రుపుతారు, అలాగే అండి, మళ్ళీ బయటికి వెళ్తారు, మళ్ళీ మామూలే. మీ ఇష్టం అది. ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి, నీ గుండె ఎలా అయిపోయిందో. బండబారిపోయిందేమో, ఫరో వంటి గుండె అయిపోయిందేమో. మోషే స్థానంలో ఈ పాస్టర్ హేమాన్ అనేటువంటి ఒక వ్యక్తిని నిలవబెట్టి నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడేమో. మోషే ఎంత చెప్పినా ఫరో మారనట్టుగా నీవు కూడా కొన్నిసార్లు మారడానికి నీ మనసు అంగీకరించట్లేదేమో. నీకు నాశనం చాలా దగ్గరలో ఉంది. చాలా దగ్గరలో నువ్వు నష్టపోయేటువంటి రోజులు ఉన్నాయి. గమనించుకోండి. ఇది పొజెస్ అయిపోయారు, శాతానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు, వాడికి లోబడిపోయారు. ఇంకా వాళ్ళకి నేను చేస్తుంది తప్పు కదా అనే ఆలోచన కూడా, ఇంకిత జ్ఞానం కూడా, వివేచన కూడా లేని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. పూర్తిగా వారి జీవితాలు ఏం చేసేసుకున్నారు? నరక పాత్రులుగా తమంతట తామే చేసేసుకున్నారు. 666 ముద్ర వేయించుకున్న వారే అలా అయిపోతారండి అనుకోవడంలో చాలా ప్రమాదం ఉంది. ముద్ర వేయించుకోక మునుపు కూడా అలాంటి ఫరో హృదయాలు చాలా ఉన్నాయి. సంఘాల్లోనే ఉండొచ్చు, బంధువుల్లోనే ఉండొచ్చు, లోకంలోనే ఉండొచ్చు. ఎన్ని మారులు గద్దించినను లోబడనొల్లని వాడు మరి హఠాత్తుగా నాశనం అయిపోతాడు. మనకు వచ్చిన ఆలోచనలు కరెక్ట్ అయిపోవు. మా అమ్మమ్మగారు చెప్పారు కాబట్టి చేసి అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్పాడా లేదా? దేవుడు చెప్పితే పూర్ణ అంగీకారం ఉంటుంది అన్నది వాక్యంలో. పూర్ణ అంగీకారం ఎవరు ఆపలేరు దాన్ని. కానీ చాలాసార్లు దైవానికి వ్యతిరేకంగా నడుస్తూ బండబాయిపోయిన హృదయాల వల్ల మీరుంటే మీరు కూడా విడవబడతారనే ఈ హెచ్చరికని మీరు అందరూ కూడా గమనించాలి. ఎంతమంది బండబారిపోయారండి? ఇంకను అన్య రీతి సాంప్రదాయాల్లో ముందుకు వెళ్ళేవారు లేరా? లోక సంబంధమైన మర్యాదను ఆచరించొద్దు అని అనలేదే పౌలు? లోక సంబంధమైన మర్యాదలను జరిగిస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంఘంలో అలాంటి దరిద్రులు ఉన్నారు, మంచి చెడు చూసేవాళ్ళు ఉన్నారు, అమావాస్య పౌర్ణమి చూసేవాళ్ళు ఉన్నారు, జాతకాలు చూసేవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చూసి మొదలు పెట్టే వాళ్ళు ఉన్నారు అని చెప్పి దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఎంతగా నా ద్వారాగా మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీ మనస్సులో మారట్లేదంటే 666 ముద్ర వేయించుకున్నవారు కాదు, మీరు ముందుగా బండబారిపోయారు. ఇది గమనించుకోండి. వాళ్ళు కాదు వెళ్ళేది నరకానికి, నువ్వు విడవబడతావు ముందు. నీ మనసు మారట్లేదు, నీది తప్పు అని చెప్పి ఇంతగా దేవుడు
ఘోషిస్తున్నా, సేవకుడి ద్వారాగా, వాక్యం ద్వారాగా, మనసాక్షి ద్వారాగా మాట్లాడుతున్నా నీలో ఎంతో కొంత మార్పు కూడా రాకుండా విడిచిపెట్టలేకపోతున్నావంటే మొదటగా ఫరో గురించి 666 ముద్ర వేయించుకున్నటువంటి క్రూర మృగం యొక్క జనాంగం గురించి ఆలోచన కాదు. నువ్వు ఆలోచించుకో ఒకసారి, నీ గుండు కూడా ఎలాగుందో లేదో, నేను హృదయం బండబారిపోయింది లేదు. ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉంటే ఈ రాత్రికి దేవుడు రాకడొస్తే 100కి 200% నేను చెప్పగలను, సంతకం పెట్టి చెప్పగలను, ఖచ్చితంగా విడవబడతావు. ఎందుకో తెలుసా? ఫలించని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడును అని ఉంది. నువ్వు ఆత్మలో ఫలించినట్టయితే ఖచ్చితంగా లోక మర్యాదలను కూడా విడిచిపెట్టి ఆత్మలో వర్ధిల్లుతావు. నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, పట్టుకున్నదేమో బైబిలు, ఆచరించిందేమో లోక సంబంధమైన మర్యాదలు కాదా? అలాంటి వారు లేరే ఇక్కడ? మీ హృదయాలు బండబారిపోవట్లేదు, కఠినమైపోలేదు. ఇక్కడికైతే బుర్ర ఉప్పేసి ఏదో పెద్ద మేము వినేస్తున్నామండి, చాలా మంచి వాళ్ళు అండి, మారిపోయామన్నట్టుగా నటిస్తున్నారు. కానీ మీ భాగవతాలు ఎవరికి తెలియదు? పాస్టర్ గారు నమ్మించినట్టుగా, విశ్వాసులు నమ్మించినట్టుగా దేవుడు కళ్ళను మూయలేం కదా. దేవుడు తెలీదు నువ్వు మాట్లాడిన మాట, నువ్వు చేస్తున్నటువంటి చేష్టలో నీ యొక్క ఆలోచన దేవుడు తెలీదు. దేవుడు చెప్పుతున్నప్పటికీ కూడా ఆ తప్పు, దేవుడి మాటే తప్పు, దేవుడి మాటే తప్పు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. మంచిది కాదమ్మా అది మీకు. దేవుడు మూలంగా అది బయలుపరచబడినప్పటికీ 4 గోడల మధ్యన ఉన్నటువంటి విషయాన్ని బహిరంగంగా దేవుడు ఒక వ్యక్తి ద్వారాగా ఇది కరెక్ట్ కాదు, మారాలి కదా అనే ఆలోచనతో మార్చే ప్రయత్నం చేస్తున్నా అది తప్పు, దేవుడి మాట తప్పు, దేవుడు చెప్పిందే తప్పు అన్నట్టుగా నువ్వు ఉంటున్నావంటే నీ హృదయం ఏ టైపులో ఉందో అర్థం చేసుకోండి. అర్థం చేసుకోండి అమ్మా. చాలా భయంకరమైన వినాశనం రాబోతుంది. ప్రపంచం అంతా కూడా చీకటిమయం అయిపోబోతుంది. నాశనపాత్రుడు బయలుపడేటువంటి దినం ఆసన్నమైంది. ఓ సంగమా, దేవుని రాకడికి సిద్ధపడు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టు, నీ క్రియలను మానుకొని. కాబట్టి ఈ 5వ ముద్ర ప్రపంచం అంతటికీ వర్తిస్తుంది. కానీ దీన్ని బట్టి ఎక్కువగా వేదన అనుభవించేటువంటి వాళ్ళు మాత్రం వారికి కలిగినటువంటి వేదనను బట్టి, పుండ్లను బట్టి అనే మాటను బట్టి మనకు అర్థమవుతుంది, వాడికి లోబడినటువంటి వ్యక్తులకే ఈ భయంకరమైన శ్రమ రాబోతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా